హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు మిగిలిపోయిన అన్నం తోటి బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడైనా చికెన్ కూర ఉండి అన్నం మిగిలిపోయింది అనుకోండి, ఇలా బగారా రైస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు బగారాలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ ఉడికించిన అన్నాన్ని తీసుకున్నాను. మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదు, ఉడికించిందైనా పర్వాలేదు. ఒక కప్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ ఇందులోకి యాడ్ చేసి బిర్యానీ దినుసులు చక్కగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నిల్వదైనా పర్వాలేదు, ఫ్రెష్ది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని కానీ ఉడికించిన అన్నాన్ని కానీ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న రైస్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకున్నాను కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోలేదు. మీరైతే 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి రెండు కలిపి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక రైస్ని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి అచ్చం బగారా రైస్ స్మెల్ వస్తుందన్నమాట. ఎందుకంటే మసాలాలన్నీ రైస్కి పట్టాలి కాబట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకుంటే రైస్కి చక్కగా బగారా ఫ్లేవర్ పడుతుందన్నమాట. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.